గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈ రోజు పైథాన్ క్లాస్ లో మనం పైథాన్ వేరియబుల్స్ గురించి వాటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి నేర్చుకుందాం. అలానే కమెంట్ లైన్స్ ఇన్ పైథాన్ ఎన్ని టైప్ ఆఫ్ కమెంట్ లైన్స్ ఉంటాయి, అవి ఎలా యూజ్ చేయాలనేది కూడా నేర్చుకుందాం. ఓకేనా? సో ఇక్కడ పైథాన్ వేరియబుల్స్ అని అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పైథాన్ వేరియబుల్ కెనాట్ స్టార్ట్ విత్ అన్ ఇంటీజర్ అండి. అంటే ఇంటీజర్స్ అంటే మనకు తెలుసు కదా, నెంబర్స్ ఫ్రమ్ 1 to 0, 1 to 9 నెంబర్స్. వీటిలో ఏది యూజ్ చేసినా మనకి పైథాన్ వేరియబుల్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ రూల్ మనం ఏం చెప్పుకున్నాం, ఏ వేరియబుల్ కెనాట్ స్టార్ట్ విత్ అన్ ఇంటీజర్ అని ఉంది కదా, అది నేను ఇక్కడ రాశాను. ఇప్పుడు నేను ఒక జస్ట్ ఒక వేరియబుల్ ని టైప్ చేయడానికి ప్రయత్నిస్తాను. వేరియబుల్ అనేది సింపుల్ గా ఒక నేమ్ కదండి. సో నేను ఒక నేమ్ ఏదైనా తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 2 3 పైథాన్ ఈజ్ ఈక్వల్స్ టు, నేను ఒక వాల్యూని అసైన్ చేయాలనుకుంటున్నాను, దీనికి 100 అని ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను. ప్రింట్ చేయాలనుకుంటున్నాను, దేన్నైతే నేను వేరియబుల్ గా తీసుకున్నానో ఆ వేరియబుల్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ 1 2 3 పైథాన్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇప్పుడు నాకు నార్మల్ గా అయితే ఏం ప్రింట్ అవ్వాలండి, నేను 1 2 3 పైథాన్ కి 100 అనేది అసైన్ చేశాను కదా, సో అది ప్రింట్ అవ్వాలి. కానీ ఇక్కడ నాకు ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. సో నేను ఇప్పుడు ప్రోగ్రామ్ ని రన్ చేశాను. రన్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ నాకు సింటాక్స్ ఎర్రర్ అని వచ్చింది, చూసారా? ఇన్వాలిడ్ సింటాక్స్ అని చెప్పి సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు సింటాక్స్ ఎర్రర్ వచ్చింది అంటే, చూడండి, నేను వేరియబుల్ ని ఇంటిజర్ తో స్టార్ట్ అయ్యేలాగా తీసుకున్నాను, అవునా? సో ఇంటిజర్ తో స్టార్ట్ అయ్యేలాగా తీసుకున్నాను కాబట్టి ఆ వేరియబుల్ అనేది అది యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి అక్కడ మనకి సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు ఇప్పుడు యాక్సెప్ట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు నేను ఏం చేస్తానండి, అప్పుడు నేను సేమ్ వేరియబుల్ నే 1 2 3 పైథాన్ కి బదులు పైథాన్ 1 2 3 అని తీసుకుంటానండి. పైథాన్ 1 2 3 ఇక్కడ ఇంటిజర్ ఇచ్చాను, కానీ మనం స్టార్టింగ్ ఇంటిజర్ అయితే ఇవ్వలేదు కదా, సేమ్ 100 నే ఇచ్చాను. అగైన్ ఇప్పుడు మళ్ళీ నేను నెక్స్ట్ లైన్ లో ప్రింట్ ఆఫ్ పైథాన్ 1 2 3 అని ఇచ్చానండి. ఓకే, ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నానండి. చూడండి, అప్పుడు ఆటోమేటిక్ గా నాకు ఏదైతే ప్రింట్ చేయాలనుకున్నానో ఆ వాల్యూ అనేది నాకు ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి అంటే, వేరియబుల్ కెనాట్ యాక్సెప్ట్ ఎన్ ఇంటిజర్ విచ్ ఈ స్టార్టింగ్. అంటే స్టార్టింగ్ ప్లేస్ లో ఒక ఇంటిజర్ ఉంటే వేరియబుల్ అనేది యాక్సెప్ట్ అవ్వదు. అంటే వేరియబుల్ యాక్సెప్ట్ చేయదు ఇంటిజర్ తో స్టార్ట్ అయ్యేదాన్ని. ఓకేనా? సో ఎయిదర్ మీరు స్టార్టింగ్ ఆల్ఫాబెట్ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత మీరు ఇంటిజర్స్ ఎన్నైనా పెట్టేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్ ఆఫ్ పైథాన్ వేరియబుల్. ఓకేనా? అండ్ సెకండ్ రూల్ కి వచ్చేసరికి, సెకండ్ రూల్ గురించి మాట్లాడుకుందాం అండి. ఏ వేరియబుల్ కెన్ స్టార్ట్స్ విత్ ఎన్ అండర్ స్కోర్. ఇక్కడ చూడండి, ఒక అండర్ స్కోర్ ని మనకి వేరియబుల్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ వేరియబుల్ కెన్ స్టార్ట్స్ విత్ అండర్ స్కోర్ దగ్గర నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఒక అండర్ స్కోర్ తీసుకున్నానండి. అండర్ స్కోర్ అంటే అందరికీ తెలుసు కదా, అది తీసుకొని ABC మళ్ళీ అండర్ స్కోర్ అని పెట్టాను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 అని పెట్టాను. ఓకేనా? ఇది ఒక వేరియబుల్. అండర్ స్కోర్ ABC అండర్ స్కోర్ అనేది ఒక వేరియబుల్ గా నేను కన్సిడర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్, ఏదైతే నేను అసైన్ చేశానో అదే కదా తీసుకోవాలి. సో అండర్ స్కోర్ ABC అండర్ స్కోర్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్ గా నాకు 1000 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఆ రూల్ అనేది అప్లై అయింది ఇక్కడ. అంటే అండర్ స్కోర్ కాకుండా ఇంకా ఏ సింబల్ తీసుకున్నా గానీ మనకి వేరియబుల్ అనేది యాక్సెప్ట్ చేయదండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. సేమ్ నేను ఇలానే అండర్ స్కోర్ కాకుండా ఇంకొక సింబల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్యాష్ అని తీసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఎస్ బదులు డాలర్ అని పెడతానండి. డాలర్ అని పెట్టేసి ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 300 అని తీసుకున్నాను. 300 రూపీస్ క్యాష్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నేను ఇక్కడ ఏదైతే ఇచ్చానో క్యాష్ లో సేమ్ అలానే ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ నాకు ఇన్వాలిడ్ సింటాక్స్ అనే ఎర్రర్ వచ్చేసింది. ఎందుకంటే నేను ఇక్కడ డాలర్ అనే సింబల్ ని తీసుకున్నాను. ఆల్రెడీ మన రూల్లో చెప్పుకున్నాం, వేరియబుల్ యాక్సెప్ట్స్ అండర్ స్కోర్ ఓన్లీ. అండర్ స్కోర్ కాకుండా మీరు ఏ సింబల్ ఇచ్చినా గానీ వేరియబుల్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? సో ఇలా మనకి వేరియబుల్ లో డిఫరెంట్ రూల్స్ అనేవి ఉన్నాయండి. వేరియబుల్ ఎప్పుడు కూడా ఇంటిజర్ తో స్టార్ట్ అవ్వకూడదు. అలానే వేరియబుల్ అండర్ స్కోర్ కాకుండా ఇంకా ఏ సింబల్ ని కూడా యాక్సెప్ట్ చేయదండి. ఓకేనా? సో దీస్ ఆర్ ద మెయిన్ రూల్స్ ఆఫ్ వేరియబుల్స్ వైల్ యూజింగ్ పైథాన్. నెక్స్ట్ మనకి పైథాన్ లో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి కమెంట్ లైన్స్ అండి. పైథాన్ లో మనం కమెంట్ లైన్స్ 2 వేస్ లో చూస్తామండి. నార్మల్ గా మనం సి లాంగ్వేజ్ తీసుకుంటే కమెంట్ లైన్స్ ఎలా తీసుకుంటాం,
డబుల్ స్లాష్ లో తీసుకుంటాం, అవునా? సో అలానే పైథాన్ కి వచ్చేసరికి కమెంట్ లైన్స్ లో మనకి సింగిల్ లైన్ కమెంట్ ఉంది, అలానే మల్టీ లైన్ కమెంట్ కూడా ఉంది. సింగిల్ లైన్ కమెంట్ కి వచ్చేసరికి వి యూజ్ హ్యాష్ సింబల్ అండి. ఏ సింబల్ యూజ్ చేస్తామంటే హ్యాష్ సింబల్. సింగిల్ హ్యాష్ తీసుకుని మనం ఏం రాసినా గానీ అది కమెంట్ లైన్ గానే తీసుకుంటుంది. చూడండి ఇక్కడ నేను హ్యాష్ తీసుకొని సింగిల్ లైన్ కమెంట్ అన్నాను. ఇప్పుడు నేను దాని తర్వాత ప్రోగ్రామ్ రాసుకున్నా గానీ ప్రాబ్లం లేదండి, ఎందుకంటే ఈ ఫస్ట్ లైన్ వచ్చేసి కమెంట్ లైన్ గా యాక్సెప్ట్ చేస్తుంది. అలానే మనకి మల్టీ లైన్ కమెంట్ అని ఉంటుంది. ఇక్కడ నేను మల్టీ లైన్ కమెంట్ అంటే మనం ఎలా రాస్తామంటే ఇక్కడ మనం డబుల్ కొటేషన్స్ 3 టైమ్స్ తీసుకోవాలండి. అంటే 3 కొటేషన్స్ స్టార్ట్ అయ్యి 3 కొటేషన్స్ తో ఎండ్ చేయాలి. మధ్యలో మీరు ఎన్ని లైన్స్ తీసుకున్నా అది మొత్తం కమెంట్ లైన్స్ గానే కన్సిడర్ చేస్తుందండి. అందుకని దాన్ని మనం మల్టీ లైన్ కమెంట్స్ అని అంటాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక సింగిల్ లైన్ కమెంట్ అలానే ఇంకో మల్టీ లైన్ కమెంట్ ని తీసుకుంటాను. దానికి ఒకవేళ కమెంట్ ఇవ్వకపోతే అది ఎలా ఎర్రర్ చూపిస్తుంది, కమెంట్ ఇస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తుందో అనేది డిఫరెన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ న్యూ సెల్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఇక్కడ హ్యాష్ ఇవ్వకుండా సింపుల్ గా సింగిల్ లైన్ కమెంట్ అంటాను. సింగిల్ లైన్ కమెంట్ అన్నానండి, ఓకేనా? సో ఇప్పుడు సింగిల్ లైన్ కమెంట్ అన్న తర్వాత నేను ఇప్పుడు రన్ చేశాను. చూడండి ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చింది, ఎందుకంటే మనం ఇక్కడ నార్మల్ గా టైప్ చేసేసాం, మార్క్ డౌన్ లో టైప్ చేసినట్టుగా. బట్ ఇదేంటి కోడింగ్ సెల్ కదా, అందుకు మనకి ఎర్రర్ వచ్చింది. బట్ కోడింగ్ సెల్ లో కమెంట్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది కదా, సో ఇది ఎర్రర్ రాకుండా ఉండాలంటే నేను ఇక్కడ హ్యాష్ ని యాడ్ చేశానండి. హ్యాష్ ని యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నానండి. రన్ చేస్తుంటే చూసారా మనకి ఏది కూడా అంటే మనకి రాంగ్ అనేది ఏది చూపించలేదు. ఐ మీన్ ఇలా ఇన్వాలిడ్ సింటాక్స్ కానీ ఏం రాలేదు, అంటే ఇది సింగిల్ లైన్ కమెంట్ గా యాక్సెప్ట్ చేసిందని, ఓకేనా? అలానే నేను ఇంకో సెల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మల్టీ లైన్ కమెంట్స్ ని టైప్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను డబుల్ కొటేషన్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మల్టీ లైన్ కమెంట్స్ ని రాయాలనుకుంటున్నాను. సో మల్టీ లైన్ ఎంటర్ ఇచ్చాను, ఎందుకంటే సెకండ్ లైన్ లో కూడా నేను కెన్ బి written in multiple lines by using triple quotations. Triple quotations. చూసారా? ఇప్పుడు నేను ఇంత రాసినా గానీ నాకు ఎందుకు యాక్సెప్ట్ చేసింది అంటే ఇది మల్టీ లైన్ కమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూసారా, నేను ప్రోగ్రామ్ రన్ చేసినా గానీ అది మల్టీ లైన్ కమెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి వచ్చేసింది. చూసారా, ప్రతి లైన్ కి ఒక స్లాష్ అని తీసుకుంది, సింగిల్ లైన్స్ గా కన్సిడర్ చేసింది, ఇదంతా ఒక కమెంట్ గా తీసేసుకుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇదే మ్యాటర్ ని నేను ఇక్కడ కాపీ చేసుకొని వితౌట్ కొటేషన్స్ ఇంకో సెల్ ఓపెన్ చేశానండి. ఇప్పుడు కొటేషన్స్ ఇవ్వకుండా ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రన్ చేశాను అనుకోండి, చూడండి ఇక్కడ ఏమొచ్చింది, కంప్లీట్ గా మనకి ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చేసింది. ఎప్పుడైతే మనం కమెంట్ లైన్స్ ట్రిపుల్ కొటేషన్స్ డబుల్ కొటేషన్స్ 3 టైమ్స్ పెట్టుకున్నామో అది మల్టీ లైన్ కింద తీసుకుంది. అలా కాకుండా వితౌట్ కొటేషన్ సేమ్ మ్యాటర్ ని మనం ఇక్కడ టైప్ చేస్తే మనకి అది ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చేసింది. సో ఆ విధంగా మనం హ్యాష్ యూజ్ చేసి ఫస్ట్ సింగిల్ లైన్ కమెంట్ రాస్తాం, లేదు మల్టీ లైన్ కమెంట్స్ రాయాలి అనుకుంటే మనం డబుల్ కొటేషన్స్ 3 టైమ్స్ స్టార్టింగ్ ఎండింగ్ లో పెట్టేసుకుంటే మనకి అది మల్టీ లైన్ కమెంట్ కింద తీసేసుకుంటుంది. ఓకేనా అండి? ఈ రోజు క్లాస్ లో మనం వేరియబుల్స్ అండ్ కమెంట్ లైన్స్ ఇన్ పైథాన్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్ లో మనం డేటా టైప్స్ ని స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ అనండి. ఈ క్లాస్ మీకు అర్థమయ్యి నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.